రవళి రవితేజ అందించే ఓ చక్కటి పాటకి అభినయం. ఆ శివుణ్ణి తలుచుకుంటూ స్టార్ట్ చేస్తున్నాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము భావములు భంగిమలు గానములు గమకములు భావములు భంగిమలు గానములు గమకములు ఆంగికమౌ తపమీ గతి సేయగ నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అనువాదము సలుపు పరమ పదము. You may now 3D glasses 3D proceed prepare to proceed.
नारी चीर गई दिल बन के आरी रूप की गगरी झलके प्यारी मेरी तो अखियां कजरारी चाहता हूँ तोड़ लुढ़ के तेरे तन मन की फुलवाड़ी मुझे सताए तू रातें जगाए तू ठंडे ठंडे पानी में आग लगाए तू चमक छल्लो मेरी भी सुन लो मुझसे चुम्मा ले लो या मुझको तुम दे दो लूट के दिल इतराने वाले अंग अंग भड़काने वाले हर पल मुझे जलाने वाले आंखें से दिल में बसने वाले कैसे कहूँ दैया रे दैया चाल बदल गई ओ मत वाले అన్నా చెల్లెళ్ళు ఆట పాట అలాగే చదువు అన్నిటిలోనూ ఫస్ట్ సంగీతం సాహిత్యం అలాగే నృత్యం అన్నీ నేర్చుకొని చదువుతో పాటు వాటిని కూడా ప్రేమించి కళలను ప్రేమించి ఎంతో వాళ్ళ నాన్నగారు ఎంతో ఎంకరేజ్ చేసి వాళ్ళని ఈ స్థాయికి అంటే ఇన్ని కార్యక్రమాలకి ప్రజెంట్ చేసే దీన్ని పెంచాడు ఆయన. సో వాళ్ళ ఫాదర్ కూడా మరొకసారి మన అభినందనలు తెలియజేద్దాం. మా హాస్య వల్లరిలో భాగంగా ఫస్ట్ రావణాసురుడు సీత అనే జోక్ మాకు అచ్చొచ్చిన జోక్, హిట్ అయిన జోక్. ఇది పర్ణశాల అనుకుంటే, ఆ పక్క ప్రాంతం పర్ణశాల అనుకుంటే, రావణాసురుడు జంగం దేవర వేషంలో వచ్చి సీతమ్మ వారిని లంకకు లాక్కెళ్లే దృశ్యం. సన్న సీతగా శైలజ, పొడుగు రావణాసురుడుగా నేను. మరి ఆ పర్ణశాల దగ్గరకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.
సీతను ఎవరు చెరపట్టకుండా లక్ష్మణుడు ఏదో గీత గీసిపోయినట్టున్నాడు. చూద్దాం సీత ఎందుకు బయటికి రాదో, భిక్ష ఎందుకు వేయదో. భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి, దీర్ఘాయుష్మాన్ భవ, భవతి భిక్షాం దేహి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ గీత దాటి ఈ భిక్ష వెయ్యలేనంటావు అంతేనా? అయితే మేము మరలిపోతాం. స్వామి నేను భిక్షకుణ్ణి కాను, రావణ బ్రహ్మని. ఏంటా వికటాట్టహాసం? విషయం చెప్పు. నాను సీతను గారండి, ఆరింట్లో పని మనిషిని. ఇంకా థ్యాంక్ యూ. ఇది పార్క్ అనుకుందాం, ప్రస్తుతానికి ఇది పార్క్ అనుకుందాం. ఈ పార్కులో ఒక ఆయన తెగ వెతికేస్తున్నాడు. ఏం పోగొట్టుకున్నాడో, ఎంత పోగొట్టుకున్నాడో, దేనికోసం వెతుకుతున్నాడో ఒకసారి చూద్దాం. వెతుకుతున్న వ్యక్తిగా నేను, నన్ను చూసి ఏం పోగొట్టుకున్నానో అడిగే వ్యక్తులుగా మా ఆర్టిస్టులు. ఈ కామెడీ జోక్ పేరు 1000 నోటు. హనుమంతరావు గారు ఏంటి వెతుకుతున్నారు? 1000 నోటు. 1000 నోటా? ఏమండి ఏంటండి వెతుకుతున్నారు? 1000 నోట్ అండి. 1000 నోటా? కల్పనక్క ఏంటి నుంచి అటు ఇటు తిరుగుతూ వెతుకుతున్నావు? 1000 నోటు. 1000 నోటా? చాలా కొనుక్కోవచ్చు దాంతో. అందుకే నేను వెతుకుతున్నాను. సుదీపా ఏంటి అందరూ వెతుకుతున్నారు? 1000 నోట ఆంటీ. 1000 నోటే. ఏండి శైలజమ్మ గారు ఏంటండి ఎదుగుతున్నారు? 1000 నోట అయ్యా. అవును ఏండి శైలజమ్మ గారు, ఈ నోటు నిజంగా పోయిందండి? ఏవో నాకేం తెలుసు, అడుగుతానుండు. ఇదిగో పాప, 1000 నోటు నిజంగా పోయిందా? ఏమో నాకేం తెలుసు, ఉండని అడిగి చెప్తాను. కల్పనక్క 1000 నోటు నిజంగా పోయిందా? ఏమో నాకు మాత్రం ఏం తెలుసు, ఉండు అడిగి చెప్తాను. ఏమండి జితేంద్ర గారు, ఏమండి ఎక్కడున్నారు? ఏమండి 1000 నోటు నిజంగా పోయిందా? నాకేం తెలుసు అండి, ఒక్క నిమిషం ఉండండి. హనుమంతరావు గారు 1000 నోటు నిజంగా పోయిందా? పోయిందని ఎవడు చెప్పాడే? దొరుకుతుందో ఎత్తుతున్నా. ఈ గ్రామీణ బ్యాంక్ నుంచి పెదవూర సిస్టర్స్ ముగ్గురు కిందటి సంవత్సరం లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకొని వ్యాపారాలు పెట్టి డబ్బు గడించి బ్యాంకు మేనేజర్ గారికి థ్యాంక్స్ చెప్పడానికి బ్యాంకుకి వచ్చారు. బ్యాంకుకి వచ్చిన తర్వాత జరిగింది ఏంటో ఒకసారి చూద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మీరందరూ చాలా కళకళలాడిపోతున్నారు. అంతా మీ దయండి. చాలా ఆనందంతో ఉన్నారు. నా దయ అంటే మీరెవరు నాకేం తెలియలే. అదే బాబు గారు, మేము పెదవూర సిస్టర్స్ అని అప్పుడు మీరు చెప్పారు. మీ దగ్గర లోన్లు వచ్చుకెళ్ళాము వ్యాపారాలు చేసుకుందామని. కిందటి సంవత్సరం వచ్చిన అయ్యి బాబాయ్ గుర్తుపట్టేశారు బాబు గారు. వాళ్ళేనా మీరు? బాబు గారు అప్పుడు చాలా ఇట్లా వచ్చినట్టున్నారు. లాభాలు వచ్చాయి కదండి, బాగా దొబ్బి తినేసామండి. నేను ఇలా ఉండేదానండి. వెరీ గుడ్. అక్క ఇలా ఉండేదండి, లాభాలు వచ్చేసాయండి. అమ్మా, నేను ఇచ్చిన లోన్తో నువ్వేం వ్యాపారం పెట్టావు చెప్పు. అక్క చెప్పానా? చెప్పవే బాబు గారండి. చెప్పమ్మా. మీరు ఇచ్చిన లోన్తోనండి అమ్మా గులాబీ పూల వ్యాపారం పెట్టానండి. గులాబీ తోట వేసావా? అవునండి. ఏ మాటకు ఆ మాట చెప్పాలి బాబు గారండి. ఏంటమ్మా? ప్రతి పువ్వులోను
మీ ముఖాన్నే చూసుకుంటున్నాను బాబు గారు అండి. ఏంటోనమ్మా, నేను సిటీలో హైదరాబాద్లో పనిచేసినప్పుడు ఎంతోమంది కొన్ని లక్షలు లోన్లు ఇచ్చాను, కోట్లు సంపాదించారు. ఒక్కళ్ళు కూడా ఇలా మెచ్చుకోలేదు. గ్రేట్ గ్రేట్. అంతా మీ దయ బాబు గారు. నీ పేరు ఇప్పుడు గులాబీయా? నీ కలర్ కూడా అలా ఉంది. బాబు గారు ఇక నుంచి గులాబీని పిలుస్తారు అమ్మా. అలాగేనండి. చేయండి బాబు, మీకు దండం పెడతాను. నాకు పార్టీ మీద చేసి మాట్లాడడం అలవాటు. మా ముద్దులు చెల్లండి అది. సరే, నేను ఇచ్చిన డబ్బుతో లోన్ తీసుకున్నావు. అవును బాబు గారు. దాంతో నువ్వేం వ్యాపారం పెట్టావు? చేయండి బాబు, నా మొగుడు చెత్త కొడతాడు. చిచి, ఆ ఉద్దేశం నాకు లేదు. విషయం చెప్పు. నేనా బాబు దేవుడి విగ్రహాలు వ్యాపారం చేస్తున్నానండి. దేవుడి విగ్రహాలను వ్యాపారం చేస్తున్నావు అంటే తయారు చేస్తున్నావు? అవును బాబు, దేవుడి విగ్రహాలు తయారు చేయడమే కాదండి, ఫారెన్ కి ఎక్స్పోజింగ్ చేసేస్తున్నానండి. ఎక్స్పోజింగ్ అనే మాట వాడకూడదు, ఎక్స్పోర్ట్ అనాలి. మనకి ఎందుకు ఇంగ్లీష్ శుభ్రంగా తెలుగులో చెప్పొచ్చు కదా. మీరు బ్యాంక్ మేనేజర్ కదా, కూర్చుంటే ఇంగ్లీష్ బుక్కలు మాట్లాడదామని. అక్కర్లా, తెలుగులో స్పష్టంగా చెప్పు చాలు. అయితే నువ్వు దేవుడి విగ్రహాల్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నావు. అవును బాబు. కీప్ ఇట్ అప్. ఏ మాట కామాట చెప్పుకోవాలండి. ఏంటమ్మా? ప్రతి దేవుడి విగ్రహాల్లోనూ తమరి మొహాన్నే చూసుకుంటానండి అయ్యా. బాబాయ్ బాబు గారు ఏడ్చేస్తున్నారు. సెన్సిటివ్ అనుకుంటా. సెన్సిటివ్ లేదు, ఈటీవీ లేదు. నువ్వు ఇట్రా. నేను ఇచ్చిన లోన్తో నువ్వే వ్యాపారం పెట్టావు. బాబు గారు చేయండి, ఈ సంవత్సరం పెళ్లి కుదిరింది. నా ఉద్దేశం ఏం లేదమ్మా. నేను ఇచ్చిన డబ్బుతో, నేను ఇచ్చిన లోన్తో నువ్వేం వ్యాపారం పెట్టావు? నేనండి. నువ్వే. వద్దులేండి బాబు గారు. ఏంటంటే వద్దులేండి? అమ్మాయి చూడు, గులాబీ తోటేశానని ఎంత గర్వంగా చెప్పిందో. ఈవిడ దేవుడి విగ్రహాల్ని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నానని ఎంత ఆనంద పారవశ్యంతో చెప్పింది. నువ్వేంటి, నేను ఇచ్చిన లోన్తో నువ్వేమన్నా చేయకూడని వ్యాపారం ఏమన్నా చేస్తున్నావా ఏమిటి? అయ్యో, అలాంటి దాని కాదండి నేను. మరి ఏం వ్యాపారం చేస్తున్నావు చెప్పాలి. మరి రూల్స్, బ్యాంక్ రూల్ అంటే అండి చెప్పంటావా? చెప్పి అలా ఉండండి బాబు గారు. మీరు తొందరగా చెప్పమ్మా. నేనండి సీమ పందుల వ్యాపారం చేస్తున్నానండి. అవునండి, ఒక్కోటి ఇంత లావున బలిసిపోయాయండి. అంటే వాటికి బాగా తిండి పెడుతున్నావు? అవునండి. అవి బాగా బలవడానికి కావలసినవన్నీ వేస్తున్నావు? అవునండి. వెరీ గుడ్. ఎంత లాభాలు వచ్చేస్తున్నాయో. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. చెప్పాలమ్మా. ప్రతి పందిలోనూ తమరి మొహాన్నే చూసుకుంటున్నానయ్యా. నీకు లోను నిజంగా క్యాన్సిల్. అయ్యో, అవుట్, గెట్ అవుట్. బాబు గారికి కోపం వచ్చిందేమో. మరి మీ ముందుకు వస్తున్నాడు మిమిక్రీతో మిమ్మల్ని అలరించడానికి, అల్లరి చేయడానికి జితేంద్ర. మీ ఆనందానికి మరింత ఉత్సాహాన్ని పెంచడానికి వస్తున్నాడు జితేంద్ర. వెల్కమ్. పెద్దలకు, న్యూ కిడ్స్ పబ్లిక్ స్కూల్ పిల్లలకు, యాజమాన్యానికి మా హనుమంతరావు గారి తరపున హృదయపూర్వక కళాబంధం తెలియజేస్తూ, మిమిక్రీ అనేది ఒక సమీక కళ. సౌండ్స్, యానిమల్స్, ఇమిటేషన్ ఆఫ్ ఆర్టిస్ట్, పొలిటీషియన్స్, వాయిస్, డైలాగ్స్ మిక్స్ విత్ జోక్స్, ప్యారడీ సాంగ్స్, ఇలా అన్ని అంశాలు మిమిక్రీలో చోటు చేసుకుంటాయి. నాకు వచ్చిందని కాకుండా మీకు నచ్చిన ఆర్టిస్టులు ఇమిటేట్ చేయడానికి ఇక్కడ ఉన్నాను స్టేజ్ మీద. ఓకే, మరి ముందుగా మెగాస్టార్ ఇక్కడికి వస్తే మీతో మాట్లాడితే ఎలా ఉంటుంది? రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఇక్కడికేంటి, ఏ దేశానికి వస్తా, ఏ రాష్ట్రానికి వస్తా, ఏ జిల్లాకైనా వస్తా, ఏ తాలూకాని వస్తా, ఏ మండలానికి వస్తా, ఏ సెంటర్గా వస్తా, ఏ థియేటర్కి వస్తా, ఏ పేరుతో వస్తా, ఇంద్రాగా, ఠాగూర్గా, అంజీగా, శంకర్ దాదా MBBSగా, నేడు మీ అందరూ వారుగా చిన్నారులను ఆశీర్వదించడానికి మీ ముందుకు వచ్చిన మీ చిరంజీవి. దట్స్ మెగాస్టార్. సో నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా నా వాయిస్ నేను బాగా చేస్తాం లేదా అనేది మీరు చూసి ఎంజాయ్ చేయండి. నాకు పార్టీలకు సంబంధించిన కానీ ఇవేమీ లేవు, నేను ఆర్టిస్ట్ని. ఓకే, దయచేసి అర్థం చేసుకుని కోరుతున్నాం. ఓకేనండి. మరి నెక్స్ట్ వాయిస్ మరి చిరంజీవి తనయుడు మగధీర రామ్ చరణ్, షేర్ ఖాన్, శతుద్రవంశం, 100 మందిని చంపిగాని చావని వీరవంశం, మాన్సింగ్. నువ్వు చెప్పిన ఈ చరిత్ర ఉత్త బుర్ర కదా అని ఇప్పుడు నిరూపిస్తా చూడు. హే భైరవ,
యువరాణిని విడిపిస్తానని మాటిచ్చా. దాన్ని తీసుకొచ్చి ఓడి ఒళ్ళో పెట్టి నా కాళ్లకు సలాం కొట్టిపో, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నాను షేర్ ఖాన్. ఆ రాజద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. నాకు క్షమాభిక్ష పెడతావా? నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే, నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా. దాని ఒంటి మీద చెయ్యి పడకుండా ఆపు. ఈ రాజ్యాన్ని ఆ రాణిని నీకే అప్పచెప్తా. వెన్ను చూపుని వీరులని ఎన్నుకొని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్కడు మిగిలిన నువ్వు ఓడినట్టారా? ఒక్కొక్కని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి నీ పొగరు మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. శైతాన్ కి ఫౌజే. ఓకేనండి. మరి నందమూరి బాలకృష్ణ ఆయన విచ్చేసి గొడ్డలతో మీకు సమర సింహారెడ్డిగా అవతరిస్తున్నారు. మరి ఈ గొడ్డలు పట్టడానికి బాలకృష్ణ కాదు, మన కమెడియన్స్ బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ గారు, వీళ్ళందరూ కూడా వస్తున్నారు సరదాగా నవ్వుకోవడం కోసం వేయటం. రండిరా, మీ ఇంటిని పది రండిరా. మీ ఇంటిని పది సరిపోకపోతే మీ ఊరు మొత్తం అందరూ పిలవండిరా. అందరూ తెగ నరుకుతా. ఏం నరుకుతావు? దేంతో? ఓ గొడ్ల, అది ఉంటే మేము నరకలేమా? ఏరా వీర్రాఘరెడ్డి, నా తండ్రి గుండె కోసిన ఈ గొడ్డలిద్దరు తడియారకు ముందే నీ కొడుకు తల్లరిక నీ ఇంటికి వచ్చా. ఏంట్రా మాట్లాడు? నీ నట్టింటికి వచ్చా. యూ కాంట్ స్పీక్. అరే నీ వంటింటి కూడా వచ్చాను. నువ్వు చావరా రే, నీ అమ్మ కృపమాట, నువ్వు చావయ్యో. అయ్యో నువ్వు చావు తండ్రి. ఆ కత్తేది, ఆ గొడ్లది, ఆ కత్తది చచ్చిపోతా. నీ బదులు నేను చచ్చిపోతాను బాబు. అయ్యో నేను చచ్చిపోతాను తండ్రి, నీ అమ్మ కడుపు మాడ. ఎంఎస్ నారాయణ గారు.